హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఇంకొక మంచి రెసిపీ అండి, టమాటా వడియాలు పార్ట్ 3లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవి చాలా టేస్టీగా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. ఫ్యాన్ కింద అయినా ఆరిపోతాయి, లేదంటే బాల్కనీలోనైనా డాబా మీద పెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళు డాబా మీదైనా పెట్టుకోవచ్చు. కవర్ మీద అవకాశం లేని వాళ్ళు, కవర్ లేను అనుకున్న వాళ్ళు క్లాత్ మీద అయినా పెట్టుకోవచ్చండి. పల్చని క్లాత్ మీద తడిపి గట్టిగా పిండి దాని మీద వడియాలు పెట్టుకున్నారంటే 2 రోజులు ఎండాక అప్పుడు వెనక వైపు తిప్పుకొని దాన్ని తడుపుకోవాలండి. క్లాత్ని కొంచెం నీళ్ళు చిలకరించి తడుపుకున్నారంటే చక్కగా వచ్చేస్తాయి వడియాలు. అవి మళ్ళీ ఇంకొక రోజు, 3వ రోజు ఎండలో పెట్టుకుంటే ఎండిపోతాయండి, చక్కగా సంవత్సరం అంతా ఉంటాయి. ఇప్పుడు దానికి కావాల్సింది ఏమిటి, ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యం అయితే కడిగి నానబెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక 4 టమాటాలు తీసుకోండి. టమాటా వడియాలు కాబట్టి కొంచెం ఎక్కువ టమాటాలు వాడుకోవాలి, ఇంకా ఎక్కువ వేసినా పర్వాలేదు. నేనైతే 4 టమాటాలు తీసుకున్నాను. అవి ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసేద్దాం. అలాగే మొదటన తొడుము ఉంది కదా, అది కూడా కట్ చేసి తీసేయండి, అది వాడకూడదు. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో మెత్తగా గుజ్జులా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే అటుకులతో వడియాలు, బంగాళదుంపలతోని కూడా వడియాలని, అప్పడాలు 2 రకాలైతే పెట్టానండి. నా ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూడండి, చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి మిక్సీ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేద్దాం. మెత్తగా గుజ్జు అయితే చేసేయండి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం కొలుచుకుంటామో అదే గ్లాస్ పిండి కొలుచుకుంటామో అదే గ్లాస్తో ఇప్పుడు కొలుద్దామండి. 1 గ్లాసు ఇంకో పావు గ్లాస్ అయ్యింది. ఇప్పుడు ఇందులో మిక్సీ గిన్నె కడుక్కొని కూడా ఆ వాటర్ కూడా వేసేద్దాం. మొత్తం మీద 2 గ్లాసులున్నర అవుతాయండి వాటరు. ఇప్పుడు మనం ఆవిరి పెట్టుకోవడానికి, ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయితే తీసుకుందాం. 4 గ్లాసులు వాటర్ వేసుకోండి. 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా, మనం టమాటా గుజ్జుకి 2 గ్లాసులున్నర నీళ్లు వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం ఆ నీళ్ళతో పాటు వేసేయండి. అవి ఒక 1/2 గ్లాసు వాటర్ వరకు ఉంటుంది కాబట్టి 2 గ్లాసులున్నర టమాటా జ్యూస్, ఒక 1/2 గ్లాసు సగ్గుబియ్యం, మొత్తం 3 గ్లాసులు, 4 గ్లాసులు వాటర్ వేసాం. అక్కడికి 7 గ్లాసులు అయింది. ఇప్పుడు ఈ టమాటా గుజ్జు కూడా వేసేయండి. 1 స్పూను జీలకర్ర వేయండి. ఇది మరిగేలోపు మనం పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క మిక్సీ చేసుకొని మెత్తగా మిక్సీ చేసి అది కూడా వేసేద్దామండి. ఇప్పుడు ఏవైనా వడియాలైనా అప్పడాలైనా పెట్టుకున్నప్పుడు దీని కొలతని ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పిండి జల్లించుకొని బియ్యం పిండి 1 గ్లాసు పిండి ఒక గిన్నెలో వేసి 2 గ్లాసులు వాటర్ వేయండి. 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేయండి. కలుపుకున్నాక అంతలోకి స్టవ్ మీద పెట్టిన వాటర్ మరుగుతూ ఉంటుంది. ఇవి ఉండలు లేకుండా కలుపుకొని అది ఈ మరిగిన టమాటా వాటర్లో వేసేద్దాం. ఇది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక చేత్తో వేసి ఇంకొక చేత్తో కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఆ గిన్నెలో ఇంకొంచెం 2 చుక్కల వాటర్ వేసి అది కూడా వేసేయండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. మనం రుచి చూసామంటే సరిపడగా ఉండకూడదు, కొంచెం తగ్గాలి. అప్పుడైతే వడియాలు ఎండిపోయినాక కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇలాగా కొత్తలాడుతూ ఉడికాక ఇంకా స్టవ్ కట్టేద్దామండి. కట్టేసి కొంచెం ఫ్యాన్ కింద పెట్టామంటే కొంచెం చల్లారినాక ఇలాగా క్లాత్ మీద వేసేయండి. అదే కవర్ మీద వేసుకోవాలనుకుంటే ఫ్యాన్ కింద పెట్టి
కొంచెం చల్లారినాక అప్పుడు వడియాలు పెట్టుకోండి. చూసారా చక్కగా బాగా వెండిపోయినాయి. నేను క్లాత్ మీద వేసాను. 2 రోజులు అయ్యాక క్లాత్ కొంచెం తడిపి అప్పుడు వడియాలు అయితే తీసి మళ్ళీ ఇంకొక రోజు పళ్ళులో వేసి ఎండబెట్టేశానండి. ఇప్పుడు నూనె మరిగాక ఈ వడియాలు వేసేయండి. చక్కగా ఎగిపోతాయి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. బయట కొనుక్కునే అవసరమే ఉండదు. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా తెలియని వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.